వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఏం చేస్తున్నా? వర్క్. నీకు జాబ్ ఇచ్చినాడు ఎవర్రా? ఆఫీస్ వాళ్ళు. నిజం చెప్పు, నీకు జాబ్ ఎలాగొచ్చిందా? కాలేజ్ అయిపోయిన దగ్గర నుంచి ఏదో తెలియని బాధ. బయట మార్కెట్లో ఫుల్ రెసిషన్. ఏముంది రెసిషన్ ఒక సంవత్సరంలో పోయిద్ది అన్నట్టు మన ఇన్స్టాగ్రామ్లో వచ్చే అట్లా చాలా లైట్ తీసుకున్నా. ఈ మధ్య గ్యాప్లోనే సినిమాల మీద ఉన్న ప్రేమ కథ వ్యసనంగా మారిపోయింది. బయట ఏమో బంగారంతో సమానంగా సినిమా టికెట్లు పెరిగిపోవటం, పీజీలో ఫుడ్ బాగట్లేదని చెప్పి రూమ్ షిఫ్ట్ కావటం, ఇలాగా అంతే. ఓ ఫ్లాప్ అయ్యే సినిమాకి పోయి అయిపోయి ఎలా పెరిగిపోయిందో నా ఖర్చులు కూడా అలాగే పెరిగిపోయినాయి. బయట వాకింగ్స్కి వెళ్తేనేమో సెక్యూరిటీలో ఉన్న సారీ చెప్పి బయటికి పంపేయటం, మనకేమో ఫోన్లో ఇన్స్టాగ్రాము, ల్యాప్టాప్లో నాకు ఇష్టమైన సినిమాలు చూడటం తప్పితే అసలు జాబ్ పోట్లు ఆడుంటాయి, అవి ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. ఇంకప్పుడే అర్థమైపోయింది ఈ మహానగరం మనలాంటి మానసిక రగుల కోసం కాదని చెప్పి. అదిగో అప్పుడే వచ్చాడు అతడు. ఇంకన్నే బ్యాక్ డోర్లో జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పటం, ప్రాసెస్ కూడా అన్నీ స్టార్ట్ అయింది. ఇంకా అలా అన్నీ జాబ్ కూడా వచ్చేసింది. ఇంకేదో అంతా అలా జరిగిపోయింది. అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన ప్రభాస్ అనే స్పీచ్లు ఎలాగో అలా రెప్పపాషణలో జరిగిపోయింది. ఇంకా ఎప్పుడైనా సినిమా ఫ్లాప్ అయినప్పుడే నిజమైన ఫ్యాన్స్ ఎవరో తెలుస్తుంది. అలాగే రెసిషన్లోనే తెలుస్తుంది జాబ్ విలువ కూడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంతకన్నా నీకేం చెప్పగలను, ఏం ఇవ్వగలనయ్యా? అన్న నాకేం వద్దులే కానన్నా ఇయర్స్ డబ్బులకి అయినా సరిపోద్ది.